హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ 16వ భాగాన్ని వినేద్దాం. సమీరా, ఏమైంది చేతికి? ఈ గాయం ఏంటి? కంగారుగా అడిగాడు. అది పకోడీ వేస్తే ఆయిల్ పడిందండి. మంట నొప్పి రెండు ఒకేసారి వచ్చేసరికి ట్యాప్ కింద చేయి పెట్టాను, ఇలా వచ్చేసింది. నీకు అసలు బుద్ధుందా? చూసుకోవాలి కదా, వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి కదా. చూడు ఎంత గాయమైందో అని ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి చేతికి ఆయింట్మెంట్ రాశాడు. పంటి బిగువన నొప్పి మంట దాచుకుంటూ పైకి నవ్వింది సమీరా. నొప్పిగా ఉందా అన్నాడు. లైట్గా అండి, పర్వాలేదు, తగ్గిపోతుంది అంది. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, జాగ్రత్తగా ఉండు సమీరా అని ఆమె పక్కన కూర్చున్నాడు. అతను చేసిన చిన్న పనికి ఆమె కంట్లో చిరుతడి. ఏంటే కంట్లో తడి? ఏమైంది? గాయం బాగా నొప్పిగా ఉందా? కంగారుగా అడిగాడు. అదేం లేదండి అని అతని ఎదపై వాలి. ఐ లవ్ యూ శ్రీవారు, నిజంగానే నొప్పిగా లేదు. చెప్పాలంటే మీరు నా చేతికి ఆయింట్మెంట్ రాశారు కదా, అప్పుడే ఆ నొప్పి తగ్గిపోయింది అంది. పిచ్చిదానా, ఏంటో నీ మాటలు కాదు శ్రీవారు, ప్రేమ అంటూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె చూపులో ఎక్కడలేని భావాలు అతని మనసుని తాకగానే నవ్వుతూ ఆమె మెడ దగ్గర చెయ్యి వేసి పెదవుల్ని అందుకున్నాడు. ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటింది. స్నానం చేసి రెడీ అవి కిందికొచ్చింది సమీర. సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతోంది సుమిత్ర. సరే ఉంటాను అని కాల్ కట్ చేసి సమీర, కార్తీక్ ఎక్కడా అని అడిగింది. రెడీ అవుతున్నారత్తమ్మా, వాడు తొందరగా వస్తే బాగున్ను, అందరం కలిసి భోజనం చేద్దాం. ఈలోపు నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని వంటగదికొచ్చి గిన్నెలన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. నరేష్ గారు కార్తీక్ రావడంతో సమీర కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. కార్తీక్, ఏంటమ్మా అని తన ప్లేట్ తీసుకున్నాడు. భోజనం వడ్డిద్దామని గిన్నెపై మూత తీసిన సుమిత్ర అందులో బిర్యానీ బదులు రైస్ ఉండని చూసి షాక్ అయింది. ఏమైందమ్మా, అన్నం వడ్డించు అన్నాడు. హా నాన్న, ఒక్క నిమిషం అని కూరలు చూసింది. అన్నీ లిమిట్గా ఉండడం చూసి, నేనన్నీ ఎక్కువ తీశాను కదా, బిర్యానీ అస్సలు లేదు, ఏమైనట్టు అనుకుని, సమీరా, ఏంటత్తమ్మా, బిర్యానీ కర్రీస్ ఇవన్నీ ఎక్కడా ఎక్కువ ఉండాలి కదా, ఏమయ్యాయి? అది వదిన వచ్చింది కదా అత్తమ్మ, తనకి బాక్స్లో బిర్యానీ కర్రీస్ పెట్టి పంపించాను మెల్లగా అంది. ఏంటి, సునీతకి పంపించావా? తనకి బాక్స్ పెట్టే ముందైనా నువ్వు ఒక మాటైనా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? కాస్త సీరియస్గా అడిగింది సుమిత్ర. వదినికే కదా అత్తమ్మ పెడతా, మీరు ఆ టైంలో నిద్రపోతున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే నేను పెట్టాను అంది. చూడు సమీరా, నిన్నగాక మొన్నొచ్చావు. సునీత అత్తింటి వాళ్ళ కోసం నీకు ఏమీ తెలీదు. ఇప్పుడంటే పెట్టావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. ఏ పని చేసినా కాస్త నాకు చెప్పి చేయి, లేదంటే మీ ఆయన చేత డబ్బుల దగ్గర నేను మాటలు పడాల్సి వస్తుంది, అర్థమైందా అని సుమిత్ర అనగానే సమీర మనసు నొచ్చుకుంది. కార్తీక్ ఏం మాట్లాడలేదు, మౌనంగా భోజనం చేశాడు. అమ్మ సమీరా, నువ్వు కూడా కూర్చొని భోజనం చేయి. వాతావరణం మార్చడానికి నరేష్ గారు టాపిక్ మార్చారు. పర్వాలేదు మావయ్య, మీరు తినండి, నేను ఆయన తిన్నాక తింటాను. కార్తీక్ గారు కూర వేయినా అతని పక్కన నిలబడి అడిగింది. వద్దు అంటూ సమీర ముఖం చూశాడు. ఆమె ముఖంలో ఎక్కలేని బాధ అతని మనసును తాకింది. కామ్గా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని గార్డెన్కి వెళ్ళాడు. సమీరా, ఏంటత్తమ్మా, నువ్వనే కాదు కార్తీక్ అయినా సరే ఇంట్లో ఏ చిన్న పని చేసినా మమ్మల్ని అడిగి చేయండి. పెద్దవాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. నీకేం తెలుసు, ఆ మంగాదేవి నా కూతుర్ని ఎన్ని మాటలు అంటుందో. డబ్బుల దగ్గర రూపాయి ఖర్చు పెట్టదు, నా కూతురు ఆలనా పాలనా చూడదు, పైపెచ్చుకి ప్రేమ నడిపిస్తుంది. అందుకే ఆ కొంప కంటే ఏమీ పంపించను. ఏమి వడినా సునీతకి ఫోన్ చేస్తాను, వచ్చి తినేసిపోతుంది. ఇకపై నువ్వు అలా చెయ్యి, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని భోజనం చేసి సుమిత్ర గదికి వెళ్ళగాని నరేష్ గారు బాధపడ్డారు. సమీరా, ఏంటి మావయ్య అంది. తన మాటలు నువ్వేమీ పట్టించుకోకు, నువ్వు ముందు భోజనం చేయమ్మా అన్నారు. తింటాను మావయ్య, మీరు తినండి అని కార్తీక్ సుమిత్ర తిన్న ప్లేట్లు తీసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఎందుకో ఆమెకి తెలియకుండానే 2 కన్నీటి బొట్లు తన చెంపల్ని తాకాయి. చిన్నదానికే ఎందుకు ఏడవాలి అనుకుని కిచెన్ రూమ్కి క్లీన్ చేసి గిన్నెలు కడిగి బయటకు వచ్చింది. కార్తీక్ గార్డెన్లో ఉన్న చూసి తన రూమ్కి వెళ్ళింది. బయట గార్డెన్లో కార్తీక్ ఆలోచనలో ఉండగా సునీత దగ్గర నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో అక్క, చెప్పు అన్నాడు. థ్యాంక్స్ రా, కృతజ్ఞతగా అంది సునీత. ఎందుకక్క అంటూ అర్థం కాకుండా అడిగాడు. ఎందుకంటావేంట్రా, ఈరోజు నన్ను హాస్పిటల్కి మీరేగా చూపించారు. సమీరాని నేనే చూపించమని చెప్పాను. నువ్వు ఒంటరిగా వెళ్ళటం భయం అంటున్నావు కదా, అందుకని. థ్యాంక్స్ రా బాబు, నిజంగానే మా మరదలు సూపర్ లేడీ. నువ్వు ఇచ్చిన డబ్బులు తన రూపాయి కూడా తినకుండా అంతా నాకే ఖర్చు పెట్టింది. ఫ్రూట్స్ కూడా తీసుకుంది, ఎంతో ఆనందంగా చెప్పింది. సమీర డబ్బులేంటక్క అర్థం కాకుండా అడిగాడు. నువ్వు నాకు హాస్పిటల్కి చూపించమని డబ్బులు ఇచ్చావు కదా, పాపం తను అందులో కనీసం డ్రింక్ కూడా తాగలేదు, అందుకే అంతా నాకే పెట్టింది. పైగా ఇంటికి రాగానే బాక్స్ కూడా పెట్టిందిరా.
ఈరోజు నువ్వు సమీర చేసిన పనికి ఎప్పుడు నోరిచ్చుకొని పడిపోయే మా అత్తగారు దెబ్బకి షాక్ అయ్యి నోటి నుంచి మాట కూడా రాలేదు. చాలా థ్యాంక్స్ రా అంది. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మీ పుట్టింటి వాళ్ళు రూపాయి పెట్టారా అని మా అత్తమ్మ సాధించుకుని తినేది. నువ్వు చేసిన పనికి ఈరోజు మాటలు పడే అవకాశం లేదు. బావ కూడా షాక్ అయ్యాడు అని సునీత తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే కార్తీక్ మాత్రం తన ఆలోచనలో తనున్నాడు. ఒరే, సండే బావ రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నాడు. రేపు ఈవినింగ్ నువ్వు సమీరాన్ని తీసుకుని మాతో పాటు రారా. మనం రెస్టారెంట్ అలా సినిమాకి చూసేసి వద్దాం. సరేనా, ఉంటాను. బావకు అన్నం పెట్టాలి అని కాల్ కట్ చేయగాని కార్తీక్ ఫోన్ జోబులో పెట్టుకుని మార్నింగ్ సమీరా మాట్లాడిన మాటలు తలుచుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. సోఫాలో కూర్చొని బట్టలు మడత పెడుతుంది సమీరా. డోర్ క్లోజ్ చేసి ఆమె పక్కన కూర్చున్నాడు. కార్తీక్, పాలు తెచ్చేయినా? అతని షర్ట్ మడత పెడుతూ అడిగింది. నీతో మాట్లాడాలి సమీరా అన్నాడు. ఏంటి కార్తీక్ అని చేస్తున్న పని ఆపి అతని వైపుకి తిరిగింది. ఉదయం అక్కకి డబ్బులు ఇచ్చింది నువ్వా అమ్మా? మౌనంగా ఉంది. చెప్పు, అమ్మ అక్కని చూపించమని డబ్బులు ఇచ్చిందా? లేదు కార్తీక్. మరి డబ్బులు ఎలా వచ్చాయి? సూటిగా అడిగాడు. సమీరా మాట్లాడలేదు. లాకర్లో డబ్బులు తీసావా అన్నాడు. అతని మాటకి చివ్వున తలెత్తి చూస్తుంది. అలా చూడకు సమీరా, నువ్వు నిజం చెప్పు. ఎందుకు మాట్లాడడం లేదు? లాకర్లో నేనెందుకు డబ్బులు తీస్తాను కార్తీక్? లాకర్ పాస్వర్డ్ నువ్వు చెప్పినా సరే నేను వినలేదు. ఎందుకంటే నాకేం కావాలన్నా నిన్నే అడుగుతాను. అలాంటిది లాకర్లో డబ్బులు ఎందుకు తీస్తాను చెప్పు? మరి ఎలా వచ్చాయి డబ్బులు? ఆ డబ్బులు అమ్మా నాన్న నాకు ఇచ్చినవి. వదిన కోసం పట్టుకుని వెళ్ళాను. ఎందుకు అలా చేసావు? రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగాడు. వదిన వాళ్ళ అత్తగారి చేత మాటలు పడకూడదని, అలా ఆ ఛాన్స్ వాళ్ళ అత్తమ్మకి ఇవ్వకూడదని భయంగా కార్తీక్ వైపు చూసి, నిన్నందుకే పొద్దున డబ్బులు అడిగాను. నువ్వు ఇవ్వనని ముఖం మీద చెప్పేశావు. నువ్వు ఇచ్చావు కదా, ఎందుకు కనీసం మాటైనా చెప్పలేదు? నేను ఒక విషయం చెప్పొచ్చా మీకు? అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఏంటి అన్నాడు. వదిన పిల్లల కోసం బాధపడుతుంది కదా, ఎందుకు మీరు హాస్పిటల్కి మందుల కోసం డబ్బులు ఇవ్వడం లేదు? రవి అన్నయ్య చూసుకుంటారనా? అవును సమీరా, అదే మీరు చేసిన తప్పు కార్తీక్. క్షమించండి, మీతో ఇలా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకండి. ఏ ఆడపిల్ల అయినా పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పైకి చెప్పుకోలేదు. ఇప్పటికే పిల్లలు లేరని వాళ్ళ అత్తమ్మ సాధించుకొని తింటుంది. మరోవైపు మీరు హాస్పిటల్కి మందుల ఖర్చులు డబ్బులు కూడా ఇవ్వటం లేదని వదిన్ని చాలా మాటలు అంటుందంట. ఆ ఛాన్స్ ఆవిడికి ఇచ్చింది మీరే కదా. పుట్టింటికి వచ్చిన వదిన మీ దగ్గర ఆ మాత్రం ఆశిస్తుంది. చివరికి అత్తమ్మ కూడా వదిన చేతిలో రూపాయి పెట్టలేదు. పైకి చెప్పుకోలేకపోయినా మనసులో బాధపడుతుంది కదా, అందుకే ఇలా చేశాను. నేను చేసింది తప్ప అంటూ కోపంగా చూస్తుంది. మాట్లాడలేదు కార్తీక్. ఏమైంది కార్తీక్, కోపం వచ్చిందా? లేదు సమీరా, నువ్వు చేసింది మంచి పని అని నవ్వుతూ ప్రేమగా ఆమె తల నిమిరాడు. ఇకపై ఇంట్లో ఏమన్నా స్పెషల్ వంటలు చేస్తే వదిన్ని ఇంటికి పిలవకండి, మీరే పట్టుకుని వెళ్ళండి. అప్పుడు వాళ్ళ అత్తమ్మకి కూడా అర్థమవుతుంది కదా, మనం చూసే వాళ్ళేమో కాదు అని. అవును సమీరా అని సమీరాని గుండెలకి హత్తుకుని, అమ్మ మాటలకి నువ్వేమన్నా బాధపడ్డావా అన్నాడు. నేనెందుకు బాధపడతానండి, ఆవిడ కోపంలో మాట అంది అని నేనేం బాధపడను. నన్ను కాకపోతే ఇంకెవరిని అంటుంది అత్తమ్మ. సరే పద పడుకుందాం, ఈ బట్టలు సర్దేసి వస్తాను. మీరు ఈలోపు పాలు తాగండి, పాలు తీసుకుని వస్తాను అని కిచెన్ రూమ్కి వచ్చి కార్తీక్ కోసం పాలు కలిపి రూమ్ తెచ్చిచ్చింది. కార్తీక్ పాలు తాగి బెడ్ మీద వాలాడు. బట్టలు సర్దుతున్న సమీరాని చూసి సారీ సమీరా అన్నాడు. దేనికండి? కబోర్డ్లో బట్టలు పెడుతూ అడిగింది. లాకర్లో డబ్బులు తీసావా అని అడిగాను కదా, అది నేను కావాలని, నాకు తెలుసండి కావాలని అన్నారని, ఎందుకంటే నా నుంచి నిజం తెలుసుకోవాలని కదా, అందుకే అంటూ కబోర్డ్ క్లోజ్ చేసి కార్తీక్ పక్కకు చేరింది. నా మనసుని బాగానే చదివా మేడం. ఆమె నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. చదవకపోతే ఎలా అండి, చదవాలి. అవునా అంటూ ప్రేమగా ఆమె నుదుటిన చుమ్మించి, లవ్ యూ సమీరా. కోపంలో అమ్మ ఏమన్నా నువ్వు బాధపడుకు. తను అలా మాట్లాడిందంటే కారణం నేనే. ఇంటి ఖర్చులు అన్నీ లెక్కలు అడుగుతాను, అందుకే ఏదైనా నాకు చెప్పి చెయ్యి అంది. ఇకపై ఇంట్లో గ్రాసరీ కావలసినవన్నీ అమ్మని తీసుకుని వెళ్ళి షాపింగ్ చేయి. ఇంటి బాధ్యత నువ్వు తీసుకో సమీరా ఆమె తల నిమురుతూ చెప్పాడు. ఏంటని మీరనేది నమ్మలేక అడిగిందా? అవును సమీరా, అమ్మ వయసుకొచ్చిందన్నీ అన్నీ తనే దగ్గరుండి చూడాలంటే కష్టం కదా. ఇకపై ఇంట్లో కరెంటు బిల్ దగ్గర నుంచి పాల బిల్ల వరకు నువ్వే చూసుకో. తను ఇంకా రెస్ట్ తీసుకుంటుంది. ఎంతకాలం అని పనులు చేస్తుంది. ఏమన్నా తెలియకపోయినా అమ్మని అడిగి తెలుసుకొని చెయ్యి, సరేనా? సరే అండి అని మాట్లాడుతూనే అతని ఎదపై వాళ్ళు నిద్రపోయింది. తెల్లవారింది. ఎప్పట్లానే టైంకి నిద్ర లేచింది సమీరా. రోజు కంటే ముందుగా కార్తీక్ నిద్రలేచాడు. ఏంటండి ఇంత పొద్దున్నే నిద్రలేచారు ఆశ్చర్యంగా అడిగింది. కార్తీక్ ఎప్పుడు 7 గంటలకు లేస్తాడు కదా అన్న ఉద్దేశంతో. ఈరోజు శాలరీలు ఇవ్వాలి సమీరా, సార్ ఆ పని నాకు అప్పచెప్పారు. అంతేకాదు మీటింగ్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ ఇచ్చేది కూడా నేనే. కాస్త తొందరగా వెళ్ళాలి. మధ్యాహ్నం వరకే కదా,
టవల్ తీసుకుంటూ చెప్పాడు. ఓ, ఈరోజు డే అంతా ఉండదా ఆఫీసు? నో సమీరా, ఫాస్ట్గా టిఫిన్ ప్రిపేర్ చేయి, లంచ్ అవసరం లేదు, ఇంటికి రాగానే తింటాను హడావిడిగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. సమీరా తన టవల్, బ్రష్, తన థింగ్స్ అన్నీ తీసుకుని సునీత రూమ్లో ఫ్రెష్ అవి రెడీ అవి కిందికి వచ్చింది. కార్తీక్ కోసం ఇడ్లీ చేసి చట్నీ చేసింది. సుమిత్ర లేచి బయటకు వచ్చి సమీరా వంటగదిలో ఉన్న చూసి, ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నావు సమీరా? కిచెన్ రూమ్కి వస్తూనే అడిగింది. ఆయనకి టిఫిన్ వండుతున్నానత్తమ్మా, ఈరోజు శనివారం కదా, ఆఫీస్ మధ్యాహ్నం వరకే అంట, టిఫిన్ చేసి వెళ్తానని చెప్పారు పని చేస్తూ చెప్పింది. వాడి మడుకు టిఫిన్ వండుతున్నావా? స్టవ్ పై ఇడ్లీ పాత్ర చిన్నది పెట్టడం చూసి అడిగింది. అవునత్తమ్మా, ఆయన వెళ్ళాక అందరికీ కలిపి వండుదామని. ఎందుకు గ్యాస్ దండగా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసింది. అత్తమ్మా ఏం చేస్తున్నారు? చెప్తాను అంటూ అందరికీ సరిపడే ఇడ్లీ పాత్ర తీసుకుని పిండి వేసి పాత్ర స్టవ్ పై పెట్టింది. మళ్ళీ మళ్ళీ టిఫిన్ ఏం వండుతాం, టైంకి అన్నీ అయిపోవాలంటే పనిలో చురుకుతనం ఉండాలి సమీరా, ఈలోపు నువ్వు కాఫీ పెట్టు అని ఆర్డర్ వేసి బయటికెళ్ళింది. సుమిత్ర గారు చేసిన పని సమీరాకి నచ్చలేదు. ఏంటి ఈవిడ ఇలా చేసింది, టిఫిన్ లేట్ అయితే ఆయన తిడతారు అని అనుకుని తనలోని తాను కంగారు పడింది. పాలు పొంగడంతో స్టవ్ సిమ్లో పెట్టి కాఫీ పొడి, షుగరు అన్నీ తీసుకుని చట్నీ చేద్దామని చిన్న ప్యాన్ తీసుకుంది. ఇంతలో హాల్లోకి వచ్చాడు కార్తీక్. సమీరా టిఫిన్ అయిందా అంటూ అరిచాడు. షాక్ అయింది సమీరా. వస్తున్నానండి అని గబగబా కాఫీ కలిపి కప్తో బయటకు వచ్చింది. కాఫీ ఇప్పుడు తాగను కానీ టిఫిన్ పెట్టే సమీరా అన్నాడు. ముందు కాఫీ తాగండి, టిఫిన్ తెస్తాను. ఇడ్లీ ఎంతసేపు అవుతుంది సమీరా, స్టవ్ మీదే కదా పెట్టావు, ఈ పాటికి ఉడికిపోతుంది, తెచ్చేయి అంది సుమిత్ర. ఇప్పుడే కదా అత్తమ్మ మీరు స్టవ్ పై పెట్టారు, అప్పుడే ఎలా ఇడ్లీ అవుతుంది, అది ఇంకా ఉడకదు కదా అంది సమీరా. ఎందుకు ఉడకదు, ఉడికిపోతుంది, నువ్వు మరీను సమీరా, ముందు వాడికి టిఫిన్ పెట్టు అని సుమిత్ర స్నానానికి వెళ్ళింది. అబ్బా ఏంటి లేటు, పెట్టు మీరా అన్నాడు చైర్లో కూర్చుంటూ. సరే అండి అని లోపలికొచ్చి స్టవ్ సిమ్లో పెట్టి ఇడ్లీ చూసి ప్లేట్లోకి తీసి పచ్చడి వేసి కార్తీక్ ఎదురుగా పెట్టింది. ఏంటి చట్నీ చేయలేదా? లేదండి. సరే అని ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకుని వెంటనే బయటకు వచ్చేసాడు. అయ్యో కార్తీక్ ఏమైంది కంగారుగా అడిగింది. ఏమైంది నీకు ఈరోజు, పని లేక టిఫిన్ వేయమని చెప్పానా? సరిగా ఉడకనేలేదు, పైగా తెచ్చి నా మొక్కన పెట్టావు, నా మటుకు 2 దోశలైనా వేయొచ్చు కదా, నీ పని తొందరగా అవ్వాలని ఇలా చేశావా అంటూ సమీరాని తిట్టాడు. మాట్లాడలేదు సమీర, కానీ లోపలున్న నరేష్ గారు ఆ మాటలు విన్నారు. కంగారుగా బయటకొచ్చి, రే ఏమైందిరా? సరే సమీర మీద ఎందుకు అరుస్తున్నావు? అరవక ఏం చేయను, ఛే ఎవ్వరు సరిగా ఏది చేయరు అని తన బైక్ కీస్, థింగ్స్ అన్నీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. అమ్మా సమీర ఏమైంది మావాడు, ఎందుకలా అరిచాడు? టిఫిన్ తొందరగా అవ్వలేదని మావయ్య. మరి వాడికైనా వండేయచ్చు కదమ్మా. అది మావయ్య, ఆయన మట్టుకొని ఇడ్లీ పెట్టాను, ఈలోపు అత్తమ్మ వచ్చి గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయడం అని అందరికీ టిఫిన్ వేసింది, జరిగిందంతా చెప్పింది. అంతా విన నరేష్ గారికి కోపం వచ్చింది. సమీరా నువ్వు వెళ్ళి పని చేసుకో, వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా అని తన రూమ్కి వచ్చారు నరేష్ గారు. అప్పుడే ఫ్రెష్ అవి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. సుమిత్ర ఏంటండి? కార్తీక్ సమీరాని తిట్టాడు టిఫిన్ అవ్వలేదని, టిఫిన్ సరిగా ఉడకలేదట. అసలు ఏం జరిగింది సూటిగా అడిగాడు. తిట్టాడా? ఎందుకండి తిట్టడం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. నేనే ఇడ్లీ వేశానండి, ఉడకపోవడం ఏంటి, సమీరా గ్యాస్ ఎక్కువ పెట్టలేదేమో. అయినా సమీరా వాడి మటుకు టిఫిన్ వేసినప్పుడు నువ్వెందుకు అందరికీ కలిపి వేశావు? అంటే గ్యాస్ వేస్ట్ అవుతుందని అలా చేశానండి. నువ్వు చేసిన పనికి వాడు కోడలను తిట్టాడు, ఎందుకే నీకంత కంగారు? వాడి కోసం తెలుసు కదా కోపం ఎక్కువ. నువ్వు ఇలాంటి పిసినారి పనులు చేయకు, చేశావంటే నేను ఊరుకోను. ముందు సమీరా ఏడుస్తుందేమో చూడు. సరే అండి అని రెడీ అవి వంట గదికి వచ్చింది. గిన్నెలు కలుగుతోంది. సమీర ముఖంలో నవ్వు లేదు. సమీరా ఏంటత్తమ్మా? సారీరా, నా వల్లే వాడు నిన్ను తిట్టాడు, నువ్వు ఆ మాటలు ఏం పట్టించుకోకు. సమీరా భుజంపై చెయ్యి వేసింది. లేదత్తమ్మా, నేనేమీ బాధపడడం లేదు, నా వల్లే కదా పొద్దున్నే వాడి చేత తిట్లు తిన్నావు. మీ అబ్బాయి కదా అత్తమ్మ, తిడతా, ఏదో కోపంలో ఒక మాట అన్నారు, పట్టించుకుంటే రోజంతా డల్లుగా ఉంటుంది. నేను వదిలేశానులే అత్తమ్మ, మీరేం కంగారు పడకండి. చాలా థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు. నువ్వు ఈలోపు గిన్నెలు కడిగి తలస్నానం చేయి, మామయ్య నువ్వు నేను గుడికెళ్దాం, వంట వచ్చాక చేద్దాంలే. సరే అత్తమ్మ అని గిన్నెలు కడిగి తన రూమ్కి వచ్చి కార్తీక్ మాటలు తలుచుకుని బాధపడింది. సమీరా కాసేపటికి తనను తాను సముదాయించుకుని స్నానం చేసి చీర కట్టుకుని రెడీ అవి కిందికొచ్చింది. అత్తమామలతో గుడికెళ్ళింది. కాసేపు గుడిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. ప్రసాదం తిని ఇంటికొచ్చారు. టైం అప్పటికే 11 అయింది. అమ్మా సమీరా. ఏంటత్తమ్మా? కార్తీక్ వచ్చేసరికి వంట అవ్వాలి. నా బంగారు కొండ పొద్దున్నే ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళాడు. వాడు అసలు తిన్నాడో లేదో కూడా తెలియదు. పైగా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. కోపంతో వెళ్ళాడు. వాడికి ఇష్టమైన పులిహోర, కుర్మా కూర, పాయసం వండు తల్లి. అలానే మామయ్యకి వంకాయ పులుసు పెట్టు, సరిపోతుంది.
నవ్వుతూనే ఆర్డర్ వేసింది. సరే అత్తమ్మ అని రూమ్కొచ్చి బట్టలు మార్చుకొని బెడ్ మీద కూర్చుంది. తలంతా దిమ్ముగా ఉంది సమీరాకి. కాసేపు రెస్ట్ తీసుకొని వంట చేద్దామన్న సుమిత్ర ఎలా మాట్లాడుతుందో ఏంటో అని తలుచుకుని కిందికొచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది. సుమిత్ర, ఏంటండి? కోడలొక్కతే వంట చేస్తుంది కదా, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు. చేయాలని ఉందండి, కానీ ఈరోజు బాగా తలనొప్పిగా ఉంది, లేదంటే నేనే వంట చేసేదాన్ని అంది బెడ్ మీద కూర్చుంటూ. ఏంటి ఈ మధ్య నీకు బాగా తలనొప్పి ఎక్కువ వస్తుంది? తలనొప్పి వంకతో సమీర నెత్తిన అన్ని పనులు వేస్తున్నావు, ఏంటి విషయం? సరదాగా అన్నారు నరేష్ గారు. మీ ఎదురుగా నేను మనశ్శాంతిగా కూర్చోవటం ఇష్టం ఉండదు కదా, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటారు. నేనెందుకు పని నుంచి తప్పించుకుంటాను? నాకు పని చేయటం రాదానే? కోపంగా ఉంది. అది కాదే, పొద్దున్నే నీ వల్లే కదా కార్తీక్ సమీరాని తిట్టాడు. సమీర ముఖం కూడా సంతోషంగా లేదు. ఎప్పుడో తెల్లవారుజామున లేచింది. తనకి నీరసం వస్తుంది కదా, కాస్త హెల్ప్ చేస్తావని అడిగాను. ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం? కోపం రాక నవ్వు వస్తుందా? ఒకప్పుడు నేను ఆ ప్లేస్ నుంచి వచ్చేదాన్ని. ఇంకా చెప్పాలంటే మీ అమ్మగారు నన్ను సాధించుకొని తినేవారు. ఎంత పని చేసినా దెప్పి పడవను, నా పనికి వంకలు పెట్టడం. నేను పడిన బాధలు అంతా ఎంత కాదు. ఇంకా సమీరాకు ఆ కష్టాలేమీ లేవు. లేవటం, తన పని తను చేసుకోవటం, ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఇంకా ఎందుకు ఆ పిల్ల? సుమిత్ర అన్నాడు కోపంగా. ఆపండి, ఎప్పుడు సాయం చేయాలో నాకు బాగా తెలుసు. లేవగాని తను ఏమీ బరువులు మోయటం లేదు కదా, వంట టిఫినే కదా వండేది. అది కూడా చేయకపోతే ఇంకెందుకు తను? చూడాలి, మీరు మరీ గుడ్డిగా ఎవరిని నమ్మకండి. చివరికి కోడలైనా సరే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే బాగుంటుంది అని బెడ్ మీద వాలింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.